ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలన్న ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని కోరుతూ ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బహిష్కరణ, కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అరుణ్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో 14 బీసీ సంఘాల నాయకుల సమావేశం జరిగింది. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అప్పులు చేసినట్లుగానే ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడానికి అప్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే ఆలోచన మానుకొని ఈ స్కీమును యథాతథంగా కొనసాగించాలని, అదేవిధంగా గతంలో నుంచి పేరుకుపోయిన 8,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు బంద్ జరిపి తరగతులు బహిష్కరించి ర్యాలీగా కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు ముట్టడించి అక్కడ అధికారులకు విజ్ఞాపన పత్రం సమర్పించాలని డిమాండ్ చేస్తున్నారు.